బాపట్ల జిల్లా చీరాల మండలంలోని వాడరేవు తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లిన 5గురు విద్యార్థుల్లో 3 మృతి చెందగా మరో 2 గల్లంతయ్యారు. ఘటనపై స్పందించిన కలెక్టర్ వినోద్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ టీంలను అప్రమత్తం చేశారు. అమరావతి వీటి యూనివర్సిటీలో చదివే విద్యార్థులు సముద్ర స్నానం చేస్తూ అలల తాకిడికి 3 నీటిలో కొట్టుకుపోయి మృతి చెందగా మరో 2 యువకులు గల్లంతైనట్టు తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందని పేర్కొన్నారు. గల్లంతైన 2 విద్యార్థుల గాలింపు కోసం ముమ్మరంగా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. వాడరేవు బీచ్లో విఐటి అమరావతి నుంచి వచ్చిన ఒక స్టూడెంట్స్ ఒక బృందం వారు ఇటువైపు ఈత చేద్దామని కొద్దిగా ఒక 100 మీటర్ లోపలికి వెళ్ళటం జరిగింది. అప్పుడు ఈరోజు అలలు కూడా ఎక్కువ ఉండడం, గాలి కూడా ఎక్కువ ఉండడం వలన దురదృష్టవశాత్ వాళ్ళు 4 మంది అట్లా కొట్టుకెళ్ళిపోవటం జరిగింది. అక్కడే ఉన్నటువంటి మన మరైన్ పోలీస్ వారు చూసి వెంటనే వెళ్ళి అందులో ఒకళ్ళని బయటికి తీసుకొని రాగలిగారు. ఆయన సేవ్ అయ్యారు. ఇంకా 3 కంటిన్యూస్గా అలలు రావటం వలన వాళ్ళు అట్లా కొట్టుకోపోయారు. వేటపాలెం మండలం నుంచి వెళ్ళిన కొంతమంది, అందులో 2 పిల్లలు కూడా వాళ్ళని రెస్క్యూ చేయడానికి వెళుతూ వాళ్ళు కూడా దురదృష్టవశాత్ మిస్సింగ్ ఉన్నారు. ఇప్పుడు వెంటనే పోలీస్ వారు, ఫైర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ మేమందరూ కూడా వచ్చి బృందాలుగా ఏర్పాటాయి ఆ ఇన్సిడెంట్ జరిగిన చోట నుంచి 4 కిలోమీటర్స్ అవతల యువతల ఇప్పుడు పెట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఫోకస్ లైట్స్ అరేంజ్ చేశాము. పోలీస్, ఫైర్, ఫిషరీస్ అన్ని టీమ్స్ కూడా టార్చ్తో వెతుకుతూ ఉన్నారు. 3 బాడీస్ మనకు రికవర్ అయినాయి. అవి ఏరియా ఆసుపత్రి చీరాలలో ఉన్నాయి. అర్లీ మార్నింగ్ మనకు దానికి చేయాల్సినటువంటి ఫార్మాలిటీస్ కూడా చేస్తామని తెలియజేస్తాం.